మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. పట్టు వదలని మొండి విశ్వాసం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ క్రమంలో దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు అనేక సంగతులను ఆయన బోధిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది. పరలోక రాజ్యంలో చెడు ఏమి ఉండదు. పరలోక రాజ్యంలో చెడు ఏది ఉండదు, కీడు ఏది ఉండదు, శాపగ్రస్తమైనది ఏది ఉండదు. శాపగ్రస్తమైన దాన్ని ఎవరైనా ఆక్రమించుకునే దానికి ప్రయత్నం చేస్తారా? ఎవరైనా? నో వన్ విల్ వర్క్ టు పొసెస్ ఎనీ కర్స్డ్ థింగ్. శాపగ్రస్తమైన దాన్ని, హానికరమైన దాన్ని స్వాధీనం చేసుకునే దానికి ఎవరు ఏం శ్రమ పడరు. మంచిదైతేనే, విలువ కలిగిందైతేనే స్వాధీనం చేసుకునే దానికి ప్రయత్నం చేస్తారు. సో పరలోక రాజ్యము కొంతమంది బలాత్కారుల చేత పట్టబడుతూ ఉందంట. ఎంతవరకు? ఇప్పటికీ అని ఉంది వాక్యంలో. వాక్యం చాలా అద్భుతమైనటువంటిది అనమాట. ఇట్ ఈస్ అప్డేట్ బుక్, బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా. సో అప్పటి నుంచి బాప్తిస్మమిచ్చు యోహాను దినాలు మొదలుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ రోజు వరకు కూడా పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది అంట. హల్లెలూయా. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏంటంటే, నీవు పరలోక రాజ్యాన్ని ఎప్పుడైనా బలాత్కారముగా నువ్వు స్వాధీనం చేసుకున్నావా? పరలోక రాజ్యంలో ఉన్న వేటినైనా నీవు బలాత్కారముగా ఎప్పుడైనా నీవు ఆక్రమించుకున్నావా? వేటినైనా స్వాధీనం చేసుకున్నావా? సో బలాత్కారులు ఆక్రమించుకున్నారంట, స్వాధీనం చేసుకున్నారంట. పరలోక రాజ్యం అన్నటువంటిది ఒక సపరేట్ గవర్నమెంట్ అని లాస్ట్ వీక్ నేను చెప్పాను. అది సపరేట్ ప్రభుత్వం. ఈ లోక ప్రభుత్వాలకు ఏ రీతిగా ప్రజల పైన బాధ్యత ఉంటుందో, పరలోక ప్రభుత్వానికి కూడా ప్రజల పైన బాధ్యత ఉంటుంది. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరందరూ ఉండేది దేని కొరకు? ప్రజల కొరకు. ప్రజల కొరకు వీరందరూ ఉన్నారు. ప్రభుత్వము దేని కొరకు అంటే ప్రజల కొరకు, ప్రజల క్షేమం కొరకు. ప్రజలు ఉండేది అధికారుల కొరకు కాదు, ప్రజల కొరకు. సమాజం అంటే ఏంటి? ప్రజల కొరకు ప్రభుత్వాలు పనిచేస్తాయి. ఇన్ ద సేమ్ వే పరలోక రాజ్యం కూడా ఒక ప్రభుత్వము లాంటిది. ఇట్స్ అ హెవెన్లీ గవర్నమెంట్. రాజ్యభారం అనేది తెలుగులో ఉంటుంది, కానీ ద గవర్నమెంట్ షల్ బి అపాన్ హిస్ షోల్డర్. యేసు ప్రభు భుజాల మీద ఏమంటే గవర్నమెంట్ ఉందంట. సో ప్రభు అంటాడు, నేను పైనుంచి వచ్చాను అంటాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అంటాడు. నీవు యూదులకు రాజు అంటే అవును నీవు అన్నట్టే అంటాడు. నేను రాజును అంటాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటాడు. ఆ రాజ్యం యొక్క డామినేషన్ను, డొమినియన్ను, సుప్రిమసీని ప్రభువు ప్రతిరోజు కూడా లోకానికి చూపించాడు. ఎవ్రీడే, ప్రతిరోజు చూపించాడు ఆయన. ఏంటో అంటే తన సత్తా ఏమిటో చూపించుకుంటూ వచ్చాడు. పరలోక రాజ్యం అంటే ఎంత సుపీరియర్గా ఉంటుందో చూపించుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ పరలోక రాజ్యం అంటే ఇలా ఉంటుంది, పరలోక ప్రభుత్వం అంటే ఇలా ఉంటుంది. ఈ లోక ప్రభుత్వాలకు పరిమితులు ఉంటాయి. కొంతవరకు సహాయం చేయగలరు, దానికి మించి సహాయం చేయలేరు. కానీ పరలోక ప్రభుత్వానికి అటువంటి పరిమితులు ఏమీ ఉండవు. అయితే పరలోక రాజ్యంలో కొన్ని నియమాలు ఉన్నాయి. మన గవర్నమెంట్లో ఏ రీతిగా నియమాలు ఉంటాయో అదే రీతిగా పరలోక రాజ్యంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు దేని గురించి ఎక్కువ బోధించాడో తెలుసా? భూమి మీద ఉన్నప్పుడు పరలోక రాజ్యమును గురించి బోధించాడు. పరలోక ప్రభుత్వమును గురించి ఆయన బోధించాడు. ఏమనంటే పరలోక రాజ్యం ఇలాగూ పనిచేస్తుంది అన్నాడు. ద గవర్నమెంట్ ఆఫ్ హెవెన్ విల్ ఆపరేట్ లైక్ దిస్. ద గవర్నమెంట్ ఆఫ్ హెవెన్ విల్ ఆపరేట్ లైక్ దిస్. సో పరలోక రాజ్యంలో కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో ఆ క్రమంలోనే మనము ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆర్థికపరమైన విషయాలు, 100 పంట గురించి మనం మాట్లాడుతున్నాం. మనం చదివాం, చాలాసార్లు మనం చదివాం. యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం ఇలా పనిచేస్తుంది అని చెప్పాడు. ఒక మనుషుడంట కొన్ని విత్తనాలు తీసుకొని భూమిలో విత్తనాలు నాటాడంట. పడుకొని నిద్రపోయి రోజువారీ యొక్క డ్యూటీ చేసుకుంటున్నాడు. అయితే ఆ వ్యక్తికి ఎరుగని రీతిగా ఆ విత్తనము మొలిచిందంట, మొలకైందంట, తర్వాత
పెద్దగా అయిందంట, తర్వాత వెన్ను పుట్టిందంట, వెన్నులో ముదురు గింజలు వచ్చాయంట. సో కోత టైం వచ్చేసిందంట. కోత టైం వచ్చేస్తూనే ఆ పంటకు వచ్చిందని తెలిసి కొడవలి తీసుకొని పంటను కోసాడంట. ప్రభు ఏమన్నాడంటే ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విల్ ఆపరేట్ లైక్ దిస్ అన్నాడు. పరలోక రాజ్యం ఇలాగూ పనిచేస్తుంది. సో విత్తడము కోయడము అన్నటువంటి నియమము ప్రకారము పరలోక రాజ్యము పనిచేస్తుంది. సో ఈ క్రమంలో మనము దేవుని యొక్క రాజ్యంలోనికి విత్తే కానుక అది విత్తనము అని గుర్తించాలి. విత్తనము అని గుర్తించాలి. ప్రియులరా, ఇఫ్ యు ఆర్ అ రెగ్యులర్ సోయర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, మీరు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఏ సంఘానికి, ఏ డినామినేషన్ చెందిన వారైనా సరే, ఎక్కడున్నా సరే, మీరు ఒక లైఫ్ స్టైల్గా, ఒక జీవన విధానముగా దేవుని యొక్క రాజ్యంలోనికి మీరు కానుకలు విత్తుతూ ఉన్నట్లయితే, దేవుని పైన ప్రేమతో, దేవుని యొక్క పరిచర్యను గురించినటువంటి అవగాహన కలిగి, దేవుని యొక్క పరిచర్య విస్తరించాలన్నటువంటి ఉద్దేశంతో మీరు కానుకలు విత్తుతూ ఉన్నట్లయితే, మీరు పంట పొందుకునే దానికి ప్రతి విధమైనటువంటి హక్కు మీకు ఉంది. యు హ్యావ్ అ రైట్ టు రీప్ అ హార్వెస్ట్ ఫర్ ఎవ్రీ సీడ్ దట్ యు హ్యావ్ సోన్. చాలామంది క్రైస్తవులు చేసే పని ఏమిటంటే దేవునికి కానుకలు ఇస్తారు, మర్చిపోతారు. మర్చిపోకూడదు. పరలోక రాజ్యం అలా పని చేయదు. అందుకే దేవుడు దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అనేక సంగతులను బోధిస్తున్నాడు. చాలామందికి దేవునికి ఇవ్వడమే తెలుసు, కానీ దేవుని దగ్గర నుంచి తీసుకోవడం తెలియదు. విత్తడం మాత్రమే తెలుసు, కోయడం తెలియలేదు. ఇక్కడ పరలోక రాజ్యం ఎలా పనిచేస్తుందని చెప్పాడు. ఒక మనుషుడంట విత్తనం విత్తాడంట. పంట వచ్చిన తర్వాత ఆ మనుషుడే కొడవలి తీసుకొని కోయడం మొదలు పెట్టాడంట. విత్తవలసింది మనము, వృద్ధిని దేవుడు ఇస్తాడు, పంటను కోయవలసింది మనము. దేవుడు విత్తడు, ఏమండి, దేవుడు పంట కోయడు. విత్తవలసింది మనము, పంట కోయవలసింది మనము, వృద్ధినిచ్చేది మాత్రం దేవుడు. ఈ రెండింటి మధ్య. సో వీ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దేవుని యొక్క రాజ్యంలో మనకు విత్తడం మాత్రమే తెలుసు, దేవుడు వృద్ధినిస్తాడనే సెకండ్ థాట్ కూడా రాదు చాలామందికి. అందుకే ఎప్పుడైనా కానుకల సమయం అంటే చూసుకుంటారు, కొంచెం 1-2 సార్లు ఆలోచించి వేస్తారన్నమాట. పోయిందిలే అనుకుంటారు. నో, కాదు. సాతాను యొక్క పెద్ద అబద్ధం, సాతాను యొక్క పెద్ద మోసం అది. ఈనాడు దేవుని యొక్క పిల్లలు అనబడినటువంటి వారు, ఈనాడు క్రైస్తవులు చాలామంది పేదరికంలోనూ అప్పులలోనూ మగ్గిపోయి ఉన్నందుకు ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే వారి మనసు మోసగించబడింది. దీని గురించి ఇంకా ఎక్కువగా లోతుగా వెళ్ళడం లేదు. సో మనం అర్పించే కానుకలు అవి విత్తనాలు అని గుర్తించాలి. ఆ విత్తనాలకు దేవుడు ఏమంటే శరీరాన్ని ఇస్తాడు. విత్తనంలో దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ విత్తనాన్ని దేవుడు పంటగా మారుస్తాడు. పంటగా మార్చిన తర్వాత మనము గుర్తించి మనము ఆ పంటను మనము కోసుకోవాలి. We have to reap. We have to reap. We have to reap. We have to sow and we have to reap. సో కనుక ఏ రీతిగా మనము ఆ పంటను మనము కోసుకోగలము అన్నటువంటి విషయాలు కూడా మనము చూస్తూ ఉన్నాం. అందులో మొదటగా నేను చెప్పాను, చూడండి, గుర్తించండి. ఇప్పుడు కొడవలి అనేది ఎప్పుడు కూడా కోసుగా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. సో పంట కోసుకునే దానికి ఎప్పుడైనా కూడా మనము పదునైనటువంటి పనిముట్లను మనం వాడతాం. పదునైనటువంటి పనిముట్లు, వీ యూజ్ షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా. సో కొన్ని ప్రాంతాల్లో కొడవలి ఉపయోగిస్తారు, కొన్నిట్లో ఇప్పుడు మిషన్లు వచ్చాయి కదా, మిషన్లు వచ్చినాయి కూడా. ఆ మిషన్లు కూడా ఏముంటాయి, పదునుగా ఉంటాయి, చాలా చాలా పదునుగాను ఉంటాయి అన్నమాట. అవన్నీ బ్లేడ్స్ ఉంటాయి. ఆ బ్లేడ్స్తో టకటకటకటగానే కోసేస్తారన్నమాట, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో బైబిల్ ప్రకారము యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో సందేశం ఏమిటంటే ఆ కొడవలి పట్టుకొని కోస్తాడు. సో యూ అండ్ ఐ వీ షుడ్ అండర్స్టాండ్ హౌ టు రీప్ ద హార్వెస్ట్. పంటను ఏ రీతిగా మనం కోసుకోవాలో మనం తెలుసుకోవాలి. పంటను కోసుకోవాలంటే పంటను కోసే పనిముట్టు మనకు కావాలి. సో ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో కొన్ని భాగాలను నేను మీకు చూపిస్తాను. ప్రియులరా, మరొకసారి చెప్తున్నాను, నీవు ఒకవేళ ఆర్థికంగా వెనుకబడి ఉంటే, ఆర్థికంగా ఏమాత్రం వర్ధిల్లకుండా నువ్వు వెనుకబడి ఉంటే, ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నది. గాడ్ వాంట్స్ టు గ్లోరిఫై హిస్ నేమ్ త్రూ యూ. ఒకనొకసారి యేసుక్రీస్తు ప్రభు ఆయన గెన్నేసరతు సముద్ర తీరమున ఆయన వాక్యాన్ని బోధించాలని అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు
ఆయన కళ్ళు ఎవరి మీద పడ్డాయంటే అక్కడ ఉన్నటువంటి సీమోను పేతురు పైన ఆయన కళ్ళు పడ్డాయి. సో పేతురు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆ తన బోట్ను క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు. వలలు క్లీన్ చేసుకుంటూ బోట్లను పెట్టుకొని ఉన్నాడు అనమాట. అక్కడ ఆయన కళ్ళు ఎవరి మీద పడ్డాయంటే సీమోను పైన పడ్డాయి ఆయన కళ్ళు. ఎల్రోయ్ అంటే అర్థం తెలుసు కదా, చూచుచున్న దేవుడు. ఆయన ఎవరిని చూశాడు అంటే పేతురును చూశాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు నేను చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నీకు ఇంకా అనుమానం అనిపిస్తే ప్రభు నా వైపు ఒక్కసారి చూడయ్యా. పేతురు వైపు ఎందుకు చూశాడు ఆయన? ఎందుకు చూశాడంటే పేతురు ఓటమిలో ఉన్నాడు అక్కడ, నిరాశ నిస్పృహలో ఉన్నాడు అక్కడ, సమస్తం కోల్పోయి ఉన్నాడు అక్కడ, అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు అక్కడ. బోట్ కావాలి నాకు అని అడిగాడు. సరే ఇచ్చాడు. ఆ బోట్ తీసుకొని వాక్యం చెప్పిన తర్వాత పేతురుని పిలిచి అన్నాడు, దోణె లోపలికి నడిపించి వల వేయి అన్నాడు. దోణె లోనికి నడిపించి వల వేయి అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాము. వీ హ్యావ్ టాయిల్డ్ అంటాడు ఇంగ్లీష్లో. వీ హ్యావ్ టాయిల్డ్ త్రూ అవుట్ నైట్. హోల్ నైట్ ప్రేయర్ అన్నమాట ఇది. హోల్ నైట్ ప్రయాస. రాత్రంతా ప్రయాసపడ్డాము, ఒక్క చేప కూడా దొరకలేదు. నా జీవితంలో ఇటువంటి వింతను నేను చూడలేదని చెప్పాడు పేతురు. ఎంతో కాలంగా మేము ఈ యొక్క వృత్తిలో ఉన్నాము. చేపలు మామూలుగా రాత్రుల టైంలో పడతారండి. చేపలు నైట్ టైమ్స్లో పడతారు. ఎందుకు నైట్ టైమ్స్లో పడతారు చేపలు అంటే వల కనిపించదు కనుక. పగలైతే వల కనిపిస్తుంది, వెంటనే వలను గుర్తించి చేపలు కొంచెం తప్పించుకొని వెళ్తాయంట. సో అందుకని రాత్రిళ్ళు వల వేస్తారంట. సో ఆ రాత్రంతా ఏమండి ఎన్ని గంటలు ప్రయాసపడితే ఒక్క చేప కూడా పడలేదు. ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్క చేప కూడా పడకుంటే ఆలోచించుకుంటూ దిగాలుగా ఉంటూ ఉన్నాడు. ప్రభు చెప్పాడు, ఈసారి నేను చెప్తున్నాను, దోణిని లోపలికి నడిపించు. నా పాయింట్ ఏమిటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కళ్ళు ఎవరిపైన పడ్డాయంటే ఓడిపోయిన వ్యక్తి మీద పడ్డాయి, ఇబ్బందులు ఉన్న వ్యక్తి మీద కళ్ళు పడ్డాయి. ఆయన ఒకటే మాట అంటాడండి, రోగులకే కదా వైద్యుడు అవసరము. ఈరోజు నువ్వు ఇబ్బందిలో ఉన్నావా, నీకు యేసు ప్రభు అవసరము, ఆయన కళ్ళు నీ మీద ఉన్నాయి. దేవునికి బాగా సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి వాళ్ళు ఏం అవసరం లేదండి. అప్పుడే ఒకవేళ సక్సెస్ఫుల్ వాళ్ళని తీసుకుంటే వారు అతిశయిస్తారనమాట. మా జ్ఞానాన్ని బట్టి మా దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, మాకు ధనం ఉంది కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు. ఆ రీతిగా అతిశయించేదానికి వీలు లేకుండా దేవుని కళ్ళు ఎప్పుడు కూడా ఎవరైతే ఫెయిల్ అయి ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. లోకంలో ఎవరైతే తృణీకరించబడి ఉంటారో వాళ్ళ దగ్గరికి ఆయన చూపు వెళ్తుంది. ఒకవేళ అప్పుల ఊబిలో ఇరుక్కుని పోయి ఉంటే నీ మీదకి ఆయన చూపు వస్తుంది. ఏంటో తెలుసా? ఇఫ్ గాడ్ హెల్ప్స్ యూ, దేవుడు నీకు సహాయం చేస్తే ఆయనకు సంపూర్ణ మహిమ వస్తుంది. దేవునికి అది అలవాటు అంతే. ఏమి చేతగాని వాడిని తీసుకొని ఛాంపియన్లుగా చేస్తాడు ఆయన. బాగా వర్ధిల్లే పేతురును చూడలేదు ఆయన, ఓడిపోయినటువంటి పేతురును చూశాడు. ఇప్పుడు సముద్రం ఒడ్డున పేతురు ఒక్కడే లేడు, ఇంకా చాలా బోట్లు ఉంటాయి. వారు వ్యాపారం చేశారు, వారు వలలు పట్టింటారు, మరి తెలియదు. కానీ ఓన్లీ కనుదృష్టి మాత్రం, యేసుప్రభు కనుదృష్టి మాత్రం ఓడిపోయిన, నిరాశ నిస్పృహతో ఉన్న, ఫెయిల్ అయిపోయిన పేతురు మీదనే పడ్డాయి. సో ఈరోజు నీ జీవితంలో విసుగుతో వేసారిపోతున్నావా ఆర్థికంగా, దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నది. నీ జీవితాన్ని దీవించాలని నేను కోరుకుంటున్నాడు. ఎంతగా దీవించాలని కోరుకుంటున్నాడు అంటే పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డం కానీ ఒక్క చేప కూడా పడలేదు, కానీ నీ మాట చొప్పున నేను వేస్తాను, నీ మాట చొప్పున నేను వేస్తాను ప్రభువా అని వెళ్ళాడు. ఎప్పుడు వల వేశాడు? పగలు వేశాడు. రాత్రి వరకు వెయిట్ చేసి రాత్రి వేయలేదు. యేసు ప్రభు మాట్లాడితే ఏమండి, సృష్టి నియమాలు కూడా పని చేయవు. ఆయన మాట్లాడితే కొంతమంది చెప్తారు అసలంట యేసు ప్రభు మాట్లాడిన మాట ఆ సముద్రంలో చేపలన్నిటికీ వినపడి నేను ముందు వెళ్తా అని పోటీ పడి వచ్చాయంట. వలలో పడేదానికి, యేసయ్య చేతిలో వాడబడేదానికి పోటీ పడి వచ్చాయంట. వలలు పిగిలిపోనంతగా చేపలు పట్టారు. పగలు, డే టైం. దానిని చూసి పేతురు ఒక్కటే చెప్పాడు, ఇది దేవుడు తప్ప ఇంకొకటి కాదు.
ఇలా పగలు టైంలో ఇంత పంట రావడము, లేక ఇంత చేపల రాశి పడడం అన్నటువంటిది అసాధ్యము, ఇది దేవుడు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పేసి ఆయన దగ్గర కూర్చొని ఏమన్నాడంటే మోకరించి, ప్రభువా నేను పాపాత్మునయ్యా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయా అన్నాడు. యేసుప్రభుకు వచ్చిన విద్య ఏంటండి? తండ్రి దగ్గర కార్పెంటర్ పని చేసేవాడు చిన్నప్పుడు కదా. చేపల గురించి ఎప్పుడు నేర్చుకున్నాడో ఈయనకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వారిపైన తన కన్ను దృష్టిని ఆయన ఉంచాడు. అంటే నీ జీవితంలో ఒక మంచి అవకాశం ఆయనకి ఏంటో తెలుసా? ఇక నువ్వు నోరు తెరిచి ఒకటే చెప్తావు అన్నమాట, ఇది దేవుడు కాక ఇంకొకటి కాదు, దేవుడు కాక ఇంకొకటి కాదు. నీ వాళ్ళు అదే రీతిగా అంటారు, నీ చుట్టూన్న వారు అదే రీతిగా అంటారు. నీ జీవితంలో అలా కూర్చొని ఇది కలనా నిజమా అని నువ్వు అనుకున్నట్లుగా దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. 126వ కీర్తనలో వ్రాసిన ప్రకారం, యెహోవా మనల్ని చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటే మన నోటి నిండా నవ్వు ఉండెను. ఇంగ్లీష్లో ఉంటుంది, ఆల్ నేషన్స్ విల్ డిస్కస్ అబౌట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ టు యూ. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాల గురించి దేశాలన్నీ మాట్లాడుకుంటాయంట. అటువంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయాలని ఇష్టపడుతున్నాడు. ఫైనాన్షియల్గా అటువంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. వెన్ యు నో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యపు నియమాలను నువ్వు తెలుసుకొని, వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకొని, వాక్య ప్రకారం నువ్వు ముందుకెళ్ళినప్పుడు దేవునికి నువ్వు సాక్షిగా నువ్వు జీవిస్తావు. నీ తరతరాలు అసలు పేదరికం అంటే ఏమిటో తెలియకుండా నీ పిల్లలు జీవించేదానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా. ఒకసారి నేను ఎక్కడో చూశాను అనమాట. ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు, పెద్ద యాక్టర్ అనమాట. వరల్డ్లో అటుపక్క చైనాలో అనుకుంటాను, పెద్ద యాక్టర్, చాలామందికి తెలుసు. చాలా బిలియన్ల డబ్బులు సంపాదించాడు, బాగా కోట్లు సంపాదించాడు. కోట్లు సంపాదించి ఏం చేశాడంటే తెలుసా? ఈ కోట్లు డబ్బునంతా కూడా నేను అనాథ శరణాలయాలకు నేను ఇచ్చేస్తాను, నా కొడుకుకు మాత్రం ₹1 ఇయ్యను అన్నాడట. ఎందుకు అలా అంటే, వాడికి ఇస్తే వాడు సోమరైపోతాడు కాబట్టి నేను ఇవ్వను, వాడికి నిజంగా సత్తా ఉంటే వాడు సంపాదించుకుంటాడు అన్నాడట. దాన్ని చూసి ప్రపంచమంతా చాలా చప్పట్లు కొడుతుంది ప్రపంచమంతా. కానీ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య ప్రకారం అది కరెక్ట్ కాదు. మనం ఖచ్చితంగా అనాథ శరణాలకు అన్నిటికీ మనం సేవ చేయాలి. కానీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, సొంత ఇంటి వారిని నిర్లక్ష్యం చేసి, సొంత ఇంటి వారి గురించి మనం పట్టించుకోకుండా ఊర్లో ఉన్న వారందరి గురించి పట్టించుకున్నామంటే విశ్వాసుల కంటే భ్రష్టులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. దేవుని యొక్క వాక్యం ఏంటంటే, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. ఒకవేళ నీ జీవితంలో నువ్వు పేదరికాన్ని రుచి చూసావేమో, కొరతను నువ్వు రుచి చూసావేమో, నువ్వు రోషం తెచ్చుకొని నువ్వు చెప్పాలి ఒకటి ఏంటంటే, నేను రుచి చూశాను, నా పిల్లలు పేదరికాన్ని రుచి చూడకూడదు. నేను ఏ కష్టాలు అనుభవించానో నా యొక్క పిల్లలు ఆ కష్టాలను అనుభవించకూడదు. యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. ఎందుకు? వాక్యంలో రాయబడింది, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. లార్డ్ టీచ్ మీ గాడ్, దేవా నాకు నేర్పించు. ఐ డోంట్ వాంట్ టు లివ్ లైక్ దిస్. ఇలా నేను జీవించడానికి నాకు ఇష్టం లేదయ్యా, ఇలా నా జీవితం ఉండకూడదు. నా పిల్లలకు కొరత అంటే ఏమిటో తెలియకూడదు. నా పిల్లలు ఏదైనా అడిగితే 2-3 సార్లు నేను ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. నేను ఈ రాజ్యానికి సంబంధించిన వాడను కాను, ఈ లోకానికి సంబంధించిన వాడను కాను. నా ఉద్యోగం సరిపోదు, నా జీతం సరిపోదు, గవర్నమెంట్ నాకు సాయం చేయలేదు, కానీ నీవు నా తండ్రివి కనుక నీవు నాకు సాయం చేయాలి. నేనేం చేయాలో చెప్పు ప్రభువా. ఐ హావ్ లర్న్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రేయర్స్. నేను నేర్చుకున్నటువంటి ఒక ఉత్తమైన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ సమస్య పరిష్కరించబడాలంటే నేనేం చేయాలి? ప్లీజ్ టెల్ మీ లార్డ్. ఈ సమస్య పోవాలంటే నేనేం చేయాలి? నాకు సహాయం చేయండి అయ్యా, నాకు స్పష్టంగా బోధించండి. నువ్వు చెప్పినటువంటి మాటకు లోబడుటకు, విధేయత చూపుటకు నాకు సహాయం చేయండి. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్. వాట్ షుడ్ ఐ డూ లార్డ్? వాట్ షుడ్ ఐ డూ? పేతురు చేసిందే మరలా చేయమన్నాడు, ఈసారి వెళ్ళు అన్నాడు. పేతురు వెళ్ళినప్పుడు ఏం సంపాదించలేదు. యేసు ప్రభు చెబితే విస్తారమైనటువంటి అద్భుతాలు జరిగాయి. కమ్ క్లోజర్ టు గాడ్, యువర్ సొల్యూషన్ ఈజ్ విత్ గాడ్. నీ యొక్క పరిష్కారం యేసే దగ్గర ఉంది. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన స్తుతించు, ఆరాధించు, ఆయనతో సహవాసం చేయి. ఆయన నిజముగా ప్రేమించు, యథార్థముగా ప్రేమించు, అవసరతల కొరకు ప్రేమించద్దు, నిజంగా ప్రేమించు. నీ అక్కర్లన్నీ కూడా ఆయన తీరుస్తాడు. హల్లెలూయా.
సో మనం విత్తుతాం, దేవుడు వృద్ధినిస్తాడు, మనము పంట కోయాలి. ఈరోజు నువ్వు పేదరికంలో ఉంటే గుర్తుపెట్టుకో, దేవుని యొక్క కను దృష్టి నీ మీద ఉన్నది. గాడ్ ఈస్ లుకింగ్ అట్ యూ. గాడ్ వాంట్స్ టు డూ మిరకిల్స్ ఇన్ యువర్ లైఫ్. అద్భుతాలు నీకు అవసరమైతే అద్భుతాలు చేసేదానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. సో పంటను కోసేదానికి మనకు పదునైన ఆయుధము కావాలి కనుక, పదునైన ఆయుధం ఏమిటి? దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. ఎస్, గాడ్స్ వర్డ్ ఈజ్ లైక్ డబల్ ఎడ్జ్డ్ సార్డ్. ఇది ఒక ఖడ్గము లాంటిది, ఒక కత్తి లాంటిది, ఒక కొడవలి లాంటిది. దేవుని యొక్క వాక్యము ఒక పదునైన ఆయుధము. సో పంటను మనము కోసుకోవాలి అంటే మనకి ఏం అవసరం అంటే దేవుని యొక్క వాక్యం మనకు అవసరము. ఇట్ ఈస్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ విల్ రీప్ అవర్ హార్వెస్ట్. మనకు విత్తనం తెలుసు, విత్తాము. ఇప్పుడు మనం పంటను కోసుకోవాలి. సో పంటను కోసుకోవాలంటే మనకి ఏం ఆధారం అంటే దేవుని యొక్క వాక్యము ఆధారము. సో దేవుని యొక్క వాక్యము పదునైనది. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు రీప్ ద హార్వెస్ట్. దేవుని యొక్క వాక్యం తీసుకొని మామూలుగా బయటికి వెళ్ళి గడ్డి కోయలే మనము, ఎందుకంటే ఇది ఫిజికల్ రెల్మ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పరలోక రాజ్యం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆత్మ సంబంధమైన విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని యొక్క వాక్యము పదునైనటువంటిది. దేవుని యొక్క వాక్యమే కొడవలి. ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. సో నోట నుండి వాడిగల ఖడ్గము. ఏంటి వాడిగల ఖడ్గము? ఆయన వాక్యము వాడిగల ఖడ్గం. ఆయన నోట నుండి ఆయన వాక్యము ఒక వాడిగలిగినటువంటి ఖడ్గము వలె బయటకు వస్తుందంట. దానితో ఆయన జనములను ఆయన నలుగగొట్టుచూ ఉన్నాడంట. ప్రకటన గ్రంథమే 1వ అధ్యాయంలో 16వ వచనం రాయబడింది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండాను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. సో ఈ 2 భాగాల్లో చూస్తే నోరు ప్లస్ వాక్యము. ఇంకొక లేఖన భాగాన్ని చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 49 అనుకుంటా. 49, ఎస్, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 49వ అధ్యాయము 2వ వచనం. 49వ అధ్యాయము 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. నా నోరు వాడిగల ఖడ్గము. సో ఈ 3 లేఖనాలు మనం చూస్తే మనకేమర్థమవుతుందంటే మన నోట నుండి వచ్చే దేవుని యొక్క వాక్యమే కొడవలి. మన నోట నుండి వచ్చే దేవుని యొక్క వాక్యమే కొడవలి. అంటే మన నోరు, మన నాలుక ఒక వాడి అయినటువంటి ఖడ్గం అంట. దేవుని యొక్క వాక్యము 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం. సో ఆత్మీయ పంటలను మనము నోటితో కోస్తాం, చేతులతో కోయం, నోటితో కోస్తాం. we reap our harvest through our mouth. చాలామంది దేవుడు మనకు నోటిని ఎందుకు ఇచ్చాడో చాలామందికి తెలియదు. సంభాషించేదానికి, కమ్యూనికేషన్ కొరకు దేవుడు ఇచ్చాడు అని మనం అనుకుంటాం. దట్ ఈస్ నాట్ ద ప్రైమరీ పర్పస్. అది ముఖ్య ఉద్దేశం కాదు. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవుని స్తుతించుట కొరకు. రెండవది నీ నోటితో నీకు కావలసినవి సృష్టించుట కొరకు. నీ నోటితో నీకు కావలసినవి సృష్టించుట కొరకు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి,
నీ జీవితాన్ని శపించుకునే మాటలు ఎప్పుడు కూడా మాట్లాడవద్దు. ఒకవేళ ఇంతవరకు ఎప్పుడైనా నువ్వు మాట్లాడి ఉంటే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడి, ప్రభు, ఐ క్యాన్సల్ ఎవ్రీ వర్డ్ దట్ ఐ స్పోక్ అగెయిన్స్ట్ మై లైఫ్. నాకు విరోధంగా, నా కుటుంబానికి విరోధంగా, నా పిల్లల జీవితాలకు విరోధంగా, నా భవిష్యత్తుకు విరోధంగా నేను మాట్లాడినటువంటి ప్రతి విధమైన ప్రతికూలమైనటువంటి మాటను నేను కొట్టివేస్తున్నాను అని దేవుని యొక్క సన్నిధిలో చెప్పు. ఈ రోజు మొదలుకొని నీ భవిష్యత్తు గురించి, నీ ప్రస్తుతం గురించి ఎప్పుడు కూడా ఒక్క నెగిటివ్ మాట కూడా మాట్లాడదు. భయంతో కూడినటువంటి మాటను మాట్లాడు. నా జీవితం ఏమైపోతుందో ఏమో, రేపు ఎలా చేయాలో, మొన్నడు ఎలా చేయాలో, వచ్చే నెల ఏం చేయాలో, ఏమైపోతామో ఏమో, ఇటువంటి మాటలు దయచేసి మాట్లాడవద్దండి. మాటలు చాలా 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 కీలకమైనవి. నీవు అనుకున్న దానికంటే చాలా కీలకమైనవి. సో మన నోరు వాడిగల ఖడ్గము, మన నోట నుండి వచ్చే దేవుని యొక్క వాక్యము వాడిగల ఖడ్గము. దేవుని యొక్క వాక్య ప్రకారము మనము పంటను కోయాలి అంటే మొట్టమొదటిగా దేర్ ఆర్ ఓన్లీ టూ వేస్ హౌ వీ కెన్ రీప్ అవర్ హార్వెస్ట్. ఒకటి, కోత యజమానుని విశ్వాసతను బట్టి ఆయనను మనం స్తుతించాలి. యేసుక్రీస్తు ప్రభుకు ఇవ్వబడినటువంటి పేర్లు చాలా ఉన్నాయి. వాటిలో ఒక పేరు ఏమిటంటే కోత యజమానుడు. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్. ఏ హార్వెస్ట్? అన్ని రకాల మంచి హార్వెస్ట్లకు ఆయనే యజమానుడు. కోత యజమానుడు ఆయన యజమానుడు. యు వర్షిప్ హిమ్, లార్డ్, యు ఆర్ ద లార్డ్ ఆఫ్ మై హార్వెస్ట్. దేవా, నా యొక్క పంటకు నీవే యజమానుడవయ్యా అని స్తుతించు, అని ఆరాధించు. నీ యొక్క ఆరాధన ఎంత లోతుగా ఉంటుందో, నీ ఆరాధన, నీ స్తుతి ఎంత నాణ్యత కలిగి ఉంటుందో, అంత పంట నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. దిస్ ఇస్ ద హైయెస్ట్ వే ఆఫ్ రీపింగ్ యువర్ హార్వెస్ట్. విత్తనం విత్తిన తర్వాత బాగా స్తుతించు. విత్తనం విత్తక ముందు స్తుతించు. దేవునికి సంతోషంగా చెప్పు, ప్రభువా, ఐఎమ్ గోయింగ్ టు సో ఎ సీడ్. నేను విత్తనం విత్తబోతున్నానయ్యా. ఈ విత్తనం నీ రాజ్యంలో విత్తబోతున్నాను. ఈ విత్తనానికి నీవు పంటను దయచేయబోతున్నావయ్యా. నువ్వు ఖచ్చితంగా పంటను దయచేసావయ్యా. నీకు స్తోత్రమునైనా, నీకు కృతజ్ఞతలనైనా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నేను ఆరాధిస్తున్నానయ్యా. చాలామందికి స్తుతించేటప్పుడు మాటలు రావు, పదాలు రావు, మౌనంగా ఉంటారన్నమాట. మౌనంగా ఉంటారు. యూజ్ యువర్ మౌత్. మీ నోటిని వాడండి. దేని కొరకు వాడాలి? స్తుతించేదానికి వాడండి. గంభీర ధ్వనులతో ఆయన స్తుతించమని వ్రాయబడింది. పరలోకంలో ఎలా ఉందంట? చాలామంది దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ హెవెన్ ఇన్ దేర్ లైఫ్. పరలోకాన్ని చాలామంది అనుభవించాలని కోరుకుంటారు. కానీ పరలోక వాతావరణం ఉన్నట్లుగా తమ జీవితంలో అటువంటి వాతావరణంను వారు సృష్టించరు. యూ కెన్ క్రియేట్ హెవెన్లీ అట్మాస్ఫియర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో పరలోక వాతావరణాన్ని నువ్వు సృష్టించవచ్చు. హౌ? వెరీ సింపుల్. ప్రైజ్ హిమ్. యెషయా గ్రంథంలో వ్రాయబడింది 6వ అధ్యాయంలో, వారు స్తుతిస్తూ ఉంటే, వారు పాడుతూ ఉంటే ఆ యొక్క మందిరపు పునాదులు అదురుతూ ఉన్నాయంట. గాన ప్రతిగానాలతో. ఏ కుటుంబంలో ప్రతి ఉదయమో, ప్రతి రాత్రి ఏమంటే స్తుతి గీతాలు వినబడుతూ ఉంటాయో, నోట నుండి, కేవలం సౌండ్ బాక్స్లో నుంచి మాత్రమే కాదు, నోట నుండి స్తుతి గీతాలు వినబడుతూ ఉంటాయో, ఆ కుటుంబంలోనికి ఈరోజు కాకపోతే రేపు పరలోకం దిగుతుంది. పరలోక వాతావరణం వచ్చేస్తుంది ఆ ఇంటిలోనికి. సో బై ప్రైజింగ్ గాడ్ వీ విల్ రీప్ అవర్ హార్వెస్ట్. మీకు చూపించాను 67వ కీర్తనలో, దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, దేవా, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి తన ఫలమును ఇచ్చును. పంట నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఎప్పుడైతే దేవుని నువ్వు స్తుతిస్తావో. వెతుక్కుంటూ వస్తుంది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై మెనీ పీపుల్ ఆర్ నాట్ రీపింగ్ దేర్ హార్వెస్ట్ ఈజ్ ఆఫ్ నెగ్లెక్టెడ్ ప్రైజ్ అండ్ వర్షిప్. స్తుతి ఆరాధనను నిర్లక్ష్యము చేయడం వలన, స్తుతి ఆరాధనను అలక్ష్యము చేయడం వలన.